తీరితే తిరుపతి, తీరకపోతే మన్యంకొండ అని పేరుగాంచిన పేదల తిరుపతి మన్యంకొండ శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామివారి బ్రహ్మోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. అందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు దేవాదాయ శాఖ అధికారులు. మహబూబ్ నగర్ పట్టణానికి 12 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ పుణ్యక్షేత్రం పేదల తిరుపతిగా బాసిల్లుతుంది. భక్తుల కోరికలు నెరవేర్చే దైవంగా ఎత్తైన కొండపై ప్రశాంత వాతావరణంలో స్వామివారు కొలువై ఉన్నాడు. మన్యంకొండ అనగా మునుల తపస్సు చేసుకునే కొండ అని అర్థం. వందల సంవత్సరాల క్రితం ఇక్కడ మునులు తపస్సు చేసినట్లు స్థల పురాణం ద్వారా తెలుస్తుంది. మన్యంకొండ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి వారికి ప్రతి ఏటా బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహిస్తారు. ఈసారి కూడా స్వామివారి బ్రహ్మోత్సవాలకు దేవస్థానం సిబ్బంది సర్వం సిద్ధం చేశారు. నేడు హంస వాహనం సేవ, 21న గజవాహన సేవ, 22న సూర్యప్రభ వాహన సేవ, 23న హనుమా వాహన, 24న జాతరలో ప్రధాన ఘట్టమైన గరుడ వాహన తెరు రథోత్సవం నిర్వహిస్తారు. పున్నమి చంద్రుని వెలుగులో కన్నుల పండగగా జరిగే ఈ కార్యక్రమానికి జిల్లా నలుమూలల నుంచే కాకుండా రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి భక్తులు తండోపతండాలుగా తరలివచ్చి స్వామివారిని దర్శించుకుంటారు. అయితే ఈ బ్రహ్మోత్సవాల సందర్భంగా ఆలయాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతున్నారు. జాతరకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు చేపట్టారు. భక్తుల స్నానాల కోసం కోనేరును పునరుద్ధరించి మంచినీరును నింపుతున్నారు. కోనేర్ల వద్ద మహిళలు బట్టలు మార్చుకునేందుకు ప్రత్యేక గదులను ఏర్పాటు చేశారు. ఇక అదేవిధంగా కొండపైకి వెళ్లేందుకు నూతన బీటీ రోడ్డు సౌకర్యం ఏర్పాటు చేశారు. ఇక రానున్న వేసవిని దృష్టిలో పెట్టుకుని భక్తులకు మిషన్ భగీరథ ద్వారా తాగునీటి సౌకర్యం, బస చేసేందుకు, సేద తీరేందుకు షెడ్లను ఏర్పాట్లు చేయడంతో పాటు భక్తులకు ఏ అనారోగ్య సమస్యలు, ఆపద వచ్చినా వెంటనే స్పందించే విధంగా వైద్య సదుపాయం, పోలీసుల భద్రతా సిబ్బందిని అందుబాటులో ఉంచుతామని ఆలయ ధర్మకర్త చైర్మన్ అలహరి మధుసూదన్ కుమార్ తెలిపారు.